సునాదస్వరము సెప్టెంబర్ 19. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. మన దేవుడు మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి నేను నిన్ను నిత్యము నడిపిస్తానని చెప్తున్నాడు. మరి ప్రతిరోజు మనకు దేవుని నడిపింపు కావాలి. మనం వెళ్ళవలసిన మార్గం విషయంలో, మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో, చేసే పనుల్లో, ప్రతి విషయంలో దేవుని నడిపింపు మనకు కావాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయన చిత్తంలో జీవిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన నిత్యము నడిపించే దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. మరి క్షామకాలంలో, కరువులో ఎటువంటి కొరత రాకుండా నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి నీ ఎముకలు నేను బలపరచుదును అంటున్నాడు. మనకు కావలసిన శక్తిని, బలమును దయచేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు మనల్ని ప్రతి విషయంలో బలపరుస్తూ నడిపిస్తాడు. మరి ఒక తోట ఏ విధంగా నీరు పెట్టి చక్కగా ఫలిస్తుందో అదేవిధంగా నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు తన ఆశీర్వాదాలతో మనల్ని నింపి కావలసిన ఆయుష్, ఆరోగ్యం, క్షేమం ఇచ్చి తన పరిశుద్ధాత్మతో నింపినప్పుడు మనం ఎప్పుడు కూడా ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి తృప్తికరమైన జీవితాల్ని ఆయన అనుగ్రహిస్తాడు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరని ప్రభు బయలుపరిచాడు. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని ప్రభు చెప్పాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని ప్రభు బయలుపరిచాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా నిత్యం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు, మనకు శరీరంలో కావలసిన ఆయుష్ను, ఆరోగ్యం, క్షేమం ఇస్తాడు. ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె మనం బహుగా ఫలిస్తాము. మరి ఆయన ఆత్మచేత నింపబడి ఫలవంతమైన జీవితాలను మనం కలిగి ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవునిలో మనం నిలిచి ఉందాం. అప్పుడు అన్ని విషయాలు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె బహుగా ఫలిస్తూ ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అందరినీ నడిపించి తృప్తిపరిచి ఎప్పుడు కూడా పచ్చగా ఫలించే జీవితాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.